బియాండ్ స్కైలైన్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 46 మినిట్స్ తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ గైస్. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడం గైస్ 2 డిఫరెంట్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో తీసుకున్న కాన్సెప్ట్ గైస్ చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ అలాగే మూవీలో ఒక కొత్త వాళ్ళే క్రియేట్ చేస్తారు. అందువల్ల మూవీ ఏంటంటే మనకి ఎంగేజింగ్ గా ఉంటుంది. అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది, అసలు మూవీలో ఏమవుతుంది అనేసి మనకు తెలుసుకోబుద్ధి అవుతూ ఉంటుంది. ఈ మూవీకి మైనస్ పాయింట్ ఏంటంటే, మూవీలో ఒక పెద్ద కాన్సెప్ట్ అవుతూ ఉంటుంది. అసలుకి ఆ కాన్సెప్ట్ నేల మీదకి ఎలా వచ్చింది ఏంటి అనేది వీళ్ళు పర్ఫెక్ట్ గా మూవీలో చెప్పలేదు. ఏదో మూవీలో ఏలియన్స్ అంటారు కానీ అవైతే చూడటానికి అంతగా ఏలియన్స్ లాగా ఉండవు. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, పోలీస్ అయిన హీరో అండ్ తన కొడుకు కలిసి ఒక మెట్రోలో వెళ్తా ఉంటారు. ఆ మెట్రోకి సడన్ గా యాక్సిడెంట్ అవుతుంది. అసలు ఎందుకు అయింది, దాని తర్వాత ఏం జరిగింది మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. కాకపోతే ఏంటంటే మూవీలో అక్కడక్కడ కొంచెం బ్రూటల్ గా చూపిస్తారు. ఇంకా మీ ఇష్టం చూస్తారా చూడరా అనేసి. లైక్ ఏంటంటే అక్కడక్కడ శవాలు కుళ్ళిపోవడం కావచ్చు, కొంచెం బ్రూటల్ గా చూపిస్తారు అనమాట. ఇంకా మూవీలో బిగ్గెస్ట్ థింగ్ గైస్ విఎఫ్ఎక్స్. మూవీలో విఎఫ్ఎక్స్ ఉంటుంది మామ, చాలా అంటే చాలా బాగుంటుంది. మూవీలో కొన్ని వింత జంతువుల్లా ఉంటాయి, వాటిని చూపించడం కూడా కొంచెం బాగా చూపించారు. అలాగే మూవీలో ఒక పెద్ద ఎయిర్ ప్లేన్ షిప్ ఉంటుంది, దాన్ని కూడా కొంచెం బాగా చూపించారు. మూవీలో సీజీ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అన్ని బాగున్నాయి గైస్. కాకపోతే ఏంటంటే క్లైమాక్స్ లో పెద్ద వింత జంతువులు కొట్టుకుంటూ ఉంటాయి. అక్కడే కొంచెం విఎఫ్ఎక్స్ అయితే మరీ అంతగా బాగుంటది అనమాట. అది కూడా లైట్ గా బాగుంటుంది. ఇంకా మూవీ మొత్తం బాగుంటుంది. ఇంకా మూవీలో ఏంటంటే గైస్ చాలా అంటే చాలా సింపుల్ గా చనిపోతా ఉంటారు. అది కూడా మెయిన్ క్యారెక్టర్స్ చనిపోతా ఉంటారు. ఆ మెయిన్ క్యారెక్టర్స్ దగ్గర కొంచెం క్రిటికల్ గా చేసి కొంచెం లెంత్ తీసుకొని చంపితే కొంచెం బాగుండు అనిపించింది. ఎందుకంటే మనకి నెక్స్ట్ సీన్స్ లో ఎమోషన్ వర్కౌట్ అవ్వాలి కదా, అందువల్ల ఇలా చేస్తుంటే కొంచెం బాగుండు అనిపించింది. మూవీలో అయితే ఎమోషన్ ట్రై చేస్తారు, కాకపోతే నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఇంకా మూవీలో మన హీరో అండ్ ఒక అతను ఉంటాడు గైస్, వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ఫైట్ అవుద్ది. ఆ ఫైట్ గైస్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మూవీలో పర్ఫార్మెన్స్ అండ్ డైరెక్షన్ గైస్ పర్లేదు, బానే ఉన్నాయి. మూవీలో మన హీరో అండ్ ఒక అమ్మాయి ఉంటుంది అనమాట, వాళ్ళిద్దరు గైస్ చాలా అంటే చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్ వైజ్ గా. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చింది గైస్. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.